మనం వచ్చినప్పుడు ఏం లేదు, గింతే ఉంది చేను, మొదలు పడినట్టు కనపడదు వాళ్ళకి నల్లి మీద. అసలు ఏం మందు కొట్టినాం, వాళ్ళు ఏం కొట్టిరు అంటే డీఫోల్డ్ దక్ష ఉంది కదా, మనకి దక్ష ఇచ్చిండు అది కొట్టినా కూడా అలా పచ్చదోమ కనపడుతుంది, పైన తిరుగుతుంది, అది కంట్రోల్ కాలే. ఇక మరి నీ దాంట్లో ఏం కొడుతున్నావు స్వామి, ఇట్లా తేటగా ఉంది, ఏంది లేత చేను లెక్కనే ఉంది అంటున్నారు. వాస్తవంగా అయితే నేను కూడా తిరుగుతున్నా కదా అన్ని డిస్టిక్లలో. ఆరిద్ర కార్తీల లాస్ట్ ఎండింగ్ లో బేస్తవారం రోజు పెట్టిన చేను ఇది. బేస్తవారం శుక్రవారం రోజు పెట్టేసిన ఎండింగ్ లో, ఇంకా 2 రోజులు అయితే ఆరిద్ర కార్తీ వెళ్ళిపోద్ది అనమాట. ఆ టైంలో పెట్టేసిన. అప్పుడు మనం రాజమండ్రి పోదామన్నాం కదా. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఈ ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, ఈ వర్షాలు ఎక్కువ పడుతున్నప్పుడు నేను చూస్తున్నా కదా అన్ని డిస్టిక్లు తిరుగుతున్నా కదా, ఇంత గ్రీనర్ అని అయితే ఏది లేదు. ఇది బంకనేలా, ఇంకా వర్షాలు పడితే అమ్మటే నీర్చిచ్చి పడిపోవాలి. ఆడ గుంతే ఉంటుంది, ఆ గుంత కాడ నీర్చిచ్చి పడిందంటే మొత్తం ఎల్లో కలర్ వస్తుంది. బాగానే ఉంది ఆడ కూడా. అంటే కిందగా S499+ ఇంకొక 2 సార్లు ఎక్కిచ్చేస్తే భూమి దిశ తిరిగిపోద్ది. ఎందుకంటే మనం మిర్చిలో కూడా అప్పుడు ఒకసారి ఎక్కిచ్చేసిన, 1 టైం ఎక్కించిన, దానికి కూడా 4 కట్టలు వేసిన మిర్చికి మందు. ఓకే, దీనికి ఇప్పుడు ఒకటే కట్టేసిన, ఒకటే కట్ట, ఒక బస్స వేసిన ఫర్టిలైజర్ కింద అంతే. దాని మనది ఎక్కించిన కూడా ఆడదానికి వచ్చింది. ఆడదానికి రాగా పెద్ద వర్షం వచ్చింది. ఇక్కడ ఉన్న 4 సార్లు వేయలేదు. డిఫరెన్స్ డిఫరెన్స్ ఇక్కడ అసలు ఒక బస్స కూడా వేసలేదు. ఇక్కడ ఓన్లీ ట్రిపుల్ ఎక్కించినాం అని అంతే. అక్కడ ఇక్కడ ఒకసారి ఒక బస్స వేసినావు, మిగతాది మన అదే ఎక్కించినాం. వాన వచ్చింది, పెద్ద వాన. అసలు వానలు దీంట్లో కొడతట్టు లేదు. అరక కడదామసరికి వాన వచ్చేది, వాడు ఎత్తుకొని పోయేది. గట్టి ఇద్దరం కలిసి పీకిడ పోయినాం. ఓకే.